ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జీవన్ రెడ్డి కారెక్కేందుకు అంతా రెడీ అయింది. నిన్న కేసీఆర్ కలిసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 20న జగిత్యాల జిల్ కేంద్రంలోని మాతే రోడ్ లో దాదాపు 1,00,000 మంది సభ పెట్టనున్నారు. ఈ సభ సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. మరోవైపు జగిత్యాలలో కేసీఆర్ సభా స్థలాన్ని తన అనుచరులతో కలిసి పరిశీలించారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి కారెక్కేందుకు అంతా రెడీ అయింది. నిన్న కేసీఆర్ కలిసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 20న జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే రోడ్ లో దాదాపు 1,00,000 మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సభ సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. మరోవైపు జగిత్యాలలో కేసీఆర్ సభా స్థలాన్ని తన అనుచరులతో కలిసి పరిశీలించారు జీవన్ రెడ్డి. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్ద తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి అలాంటి ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో మరి కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే నినాదం ఇలా ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం అని చెప్పంట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి ఇప్పుడు ఏదైతుందో మిత్రుడు అన్నట్టు ఏదైతున్నదో రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్ష నిలబడి పోరాటం చేసేట పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్ష నిలబడి పోరాటం చేసేట రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందని చెప్పట్టు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో వారి నాయకత్వంలో వారి సారథ్యంలో ఏదైతుందో వారికి తోడుగా నిలిచి ప్రజల పక్ష నిలబడి ప్రజా సంక్షేమం కొరకు ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి ఒక మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని చెప్పి నిన్న వారితో కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందని చెప్పి అంటున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, స్పందన జగిత్యాల జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనప్పటికీ ఎప్పుడు చేరుతానన్న దాన్ని కూడా ఒక క్లారిటీ అయితే నిన్న కేసీఆర్ తో సమావేశం అయిన వచ్చింది. ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డితో పాటు తన అంచన వర్గం కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా ఏర్పాట్లయితే ముమ్మరం చేస్తున్నారు. జీవన్ రెడ్డితో కలిసి కూడా ఈ రోజు సభా స్థలాలను అయితే బహిరంగ సభ నిర్వహించాలన్న కోణంలో ఇటు జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డితో పాటు ఇటు జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, మాజీ మంత్రి కొప్పలీశ్వర్ తో పాటు మాజీ జిల్లా జడ్పీ చైర్పర్సన్ వసత సురేష్ లు కూడా ఈ జగిత్యాలలోని వివేకానంద స్టేడియం తో పాటు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఇటు మోతే రోడ్డులో గల ఒక గ్రౌండ్ అయితే పరిశీలించారు. పూర్తి స్థాయిలో మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు జీవనతో కలిసి పరిశీలించిన అనంతరం మాత్రం మోతే రోడ్డు అయితే బహిరంగ సభకు అనువుగా ఉంటుందన్న కోణంలో బీఆర్ఎస్ నేతలు అయితే భావిస్తూ మోతే రోడ్డులో సభ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఈ నెల 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు చేసేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇటు
దాదాపు వాతావరణ ఎండలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా సాయంత్రం సభ నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ నేతలు యోచించి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో సాయంత్రం 5 గంటలకైతే సభ ఏర్పాటుకు సిద్ధం చేయనున్నట్లు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్ట్యా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా స్థానిక నేతలు అయితే చెప్పారు. ఇటు సుమారు 1,00,000 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ప్రజలు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా స్థానిక నేతలు అయితే పేర్కొన్నారు. ఇటు కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ అయితే స్పష్టం చేశారు. 10 ఏళ్ల కాలం పాటు కూడా బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిలో కాంగ్రెస్ అయితే 2.5 ఏళ్లలో అసలు కొంత కూడా చేయకపోవడంతో ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్టు కూడా స్థానిక నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇటు కేసీఆర్ ను చూసేందుకు కూడా భారీగా జన సమీకరణ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే స్పష్టం చేశారు. ఇటు జీవన్ రెడ్డి సైతం తన జీవితంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తానని కూడా జీవన్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఇటు మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదంతో జీవన్ రెడ్డి ముందుకెళ్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంపై కూడా ఎదురుదాడి దిగుతామని కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏవి ఒక్కటి కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తారని ప్రకటించినప్పటికీ కూడా ఒక్కటి కూడా సరిగా అమలు చేయకపోవడం రేవంత్ వైఫల్యమే అంటూ కూడా జీవన్ రెడ్డి అయితే విమర్శించారు. ఇటు తాను ఏదైతే కాంగ్రెస్ తో 4 దశాబ్ద కాలంలో అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఈ అధిష్టానానికి తెలియకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ కాంగ్రెస్ కు ఈ గడ్డు పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తన అంచర వర్గ తనకు అనుకూలమైన వారిని దగ్గరికి తీసుకుంటూ ఎన్నో దశాబ్ద కాలాల పాటు కాంగ్రెస్ ను ఉన్న నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇటు కేసీఆర్ సభ ద్వారా కూడా ఉత్తర తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. స్థానిక నేతలు ఇటు మంత్రి కుప్లేశ్వర్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే రమణ కుమార్ ఇతర నేతలు కూడా మాట్లాడుతూ కూడా జీవన్ రెడ్డి చేరికతో అయితే బీఆర్ఎస్ కు పట్టు మరింత పెరిగిందంటూ కూడా తెలిపారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ తో పనిచేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పడంతో కూడా ఇక్కడ బీఆర్ఎస్ కు కొంత బలం అయితే ఎమ్మెల్యే సంజయ్ ద్వారా పోయిందని చెప్పొచ్చు. అయితే అప్పటికి కూడా స్థానికంగా ఉన్న జడ్పీ చైర్పర్సన్ మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ ను కూడా ఆ మన పార్టీని కూడా ఒక ముందుకు సాగించిన దృష్ట్యా మరింత సీనియర్ నేతలతోటి మరింత బలం చేకూరుతుందన్న కోణంలో జీవన్ రెడ్డిని అయితే పార్టీలోకి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. రానున్న కేసీఆర్ మళ్ళీ అధిక ముఖ్యమంత్రి కావాలంటే జీవన్ సహాయం కూడా అవసరం ఉన్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా జీవన్ మార్క్ అనేది ఉంటుందని కూడా స్థానిక నేతలు అయితే పేర్కొంటున్నారు. ఇటు సుమారు జీవన్ రెడ్డి అనుచరులతో పాటు కూడా తన ఏదైతే అనుచర వర్గము ఏదైతే ఉన్నారో ఈ నియోజకవర్గమే కాకుండా స్థానిక ఎమ్మెల్సీగా ఉన్న పనిచేసిన నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రజలను అంతా సమీకరణ 1,00,000 మంది పైగా జన సమీకరణ చేసేందుకు కూడా చూస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఇటు కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఆదేశాల మేరకు అయితే పూర్తి షెడ్యూల్ అయితే ఏ విధంగా ఉంటుంది అన్నది విడుదల చేస్తామని చెప్పేసి కూడా తెలిపారు. ఇటు జీవన్ రెడ్డి కోసం కేసీఆర్ తన మళ్ళీ బహిరంగ సభ ద్వారా కూడా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు దాదాపు 3
ఓ ప్లేస్ లో చూసినప్పటికీ కూడా మోతే రోడ్డు అనువుగా భావించి గతంలో కూడా కేసీఆర్ అక్కడే మీటింగ్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. గతంలో కూడా ఎన్నికల సమయంలో జైత్యాల పర్యటన వచ్చినప్పుడు కూడా కొన్ని అక్కడే సమావేశం అయితే నిర్వహించారు. ఈ పరిస్థితిలో మళ్ళీ కూడా అక్కడే మోతే రోడ్ లో నిర్వహించి తన మార్క్ ఏందో చూపించేందుకు కూడా ఉత్తర తెలంగాణలో కేసీఆర్ సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అదే వేదిక మీద జీవన్ రెడ్డికి పార్టీ పదవి గిట్ట అనౌన్స్ చేస్తారా లేకపోతే ప్లీనరీ రోజు అనౌన్స్ చేస్తారన్నది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం ఈ సభ ద్వారా అయితే పూర్తి జగిత్యాలలో మాత్రం ముత్తిమయం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి అంశాలను కొంతమేర ఇబ్బందులకు గురి చేస్తూ పార్టీ మారద్దు అంటూ కూడా ఒత్తిడి చేస్తూ పార్టీ పదవులు ఇస్తామంటూ కూడా ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే బీఆర్ఎస్ నుంచి చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇటు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా జీవన్ రెడ్డి అనుచరులు అయితే పేర్కొంటున్నారు. అందులో కొంతమంది బిల్స్ పెండింగ్ ఉన్న దృష్ట్యా మాత్రం మేము బిల్స్ ఇవ్వమంటూ కూడా ఒత్తిడి చేస్తున్నట్టు కూడా పేర్కొంటున్నారు. ఇవేవి మమ్మల్ని ఆపలేవంటూ తన యుద్ధం మొదలైందంటూ కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇటు తన యుద్ధం రేవంత్ ను గద్దె దించే వరకు కొనసాగిస్తారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. పార్టీలో చేరిన అనంతరం మాత్రం చురుగ్గా పాల్గొంటూ కూడా ప్రజలతో మమేకమై కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతానని కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా జగిత్యాలలో జరిగే బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా భారీ సంఖ్యలో జన సమీకరణ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్టు కూడా స్థానిక నేతలు అయితే పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పందన. Taruh